దేవుని సన్నిధికి వచ్చి ఓ శ్రేష్టమైన సందేశాలు విని బలపడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజుతో మనం ఉపవాస ప్రార్థన కూడిక ముగించబడుతుంది. రేపు ఉదయం నేను తాడేపల్లిగూడెం అక్కడ 50 రోజులు ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతున్నాయి. వారు పిలిచారు. రేపు ఉదయం 7 గంటలకు నేను తాడేపల్లిగూడెంలో ఉపవాస ప్రార్థన కూడికల్లో మన సంఘపక్షంగా నేను సువార్త ప్రకటించడానికి వెళుతున్నాను. నా కోసం, నా ప్రయాణం కోసం మీరందరూ ప్రార్థించవలసిందిగా మనవి. దేవుని వాక్యాన్ని 9 గంటలకి మీరు వదిలేస్తాను. నేను ఇప్పుడు వాక్యాన్ని కొత్తగా చెప్పిన కానీ చెప్పిన దాన్ని ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. నేను మన దేవుడు ప్రేమ స్వరూపి. ఈ విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమ సంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు అని మనకు తెలియాలి. మనకి చాలామందికి ఆచారంగా నామకార్థంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మేమే కానీ ఆయన మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో గ్రహించలేకపోతున్నాం. ఆయన వలనే మనందరం సజీవులుగా ఉన్నాం. యేసుక్రీస్తు వారి వలన మాత్రమే ఈరోజు ఈ నెల ముగించుకొని నూతన నెలలోకి ప్రవేశించబోతున్నాం. మనందరి కుటుంబాలు, భర్త, భార్య, బిడ్డలు మనందరం క్షేమకరంగా ఉన్నాము అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన కృప. ఈ విషయాన్ని మనందరూ గ్రహించాలి. గ్రహించుకొని ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆ దేవుణ్ణి సేవిస్తూ, ఆ దేవునిలో ప్రార్థన చేస్తూ ఆయనకే లోబడి జీవించేవారుగా ఉన్నప్పుడు మునుపటి కంటే అంటే ఇప్పటికంటే అధికమైన శ్రేష్టమైన మరొక గొప్ప ఆశీర్వాదము, మేలు మనము పొందుకొని వర్ధిల్లేవారుగా ఉంటారని మనం చేస్తూ ఉన్నాను. అందుకని లేఖనాల్లో ఒక మాట ఏం చదివామంటే, మనము లేఖనాల్లో నుంచి మాట చదువుతున్నాం. మనం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను నేను హెచ్చిస్తున్నాను అని చెప్పాడు. ఇందులో చాలా సారాంశం ఉంది, కానీ నేను కొంచెం మీకు తెలియపరిచాను. నేను దేవుని ప్రేమ ఏంటంటే, తాను సృజించిన అందరిలో కంటే, సృష్టిలో ఎవరైతే సృజించబడ్డారో వారి అందరిలో కంటే నేను మిమ్ములను హెచ్చిస్తాను నేను అని చెప్పాడు. మరి దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే కండిషన్ ఏమిటి? ఏం చెయ్యాలంటే ఒకటి చెప్పాడైనా, నేను నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించాలి అంటే నీవు దేవుని ఆజ్ఞకు లోబడాలి అని చెప్పాడు. మనుషులందరూ, లోకంలో ఉన్న ఏ మనిషి అయినా సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఆజ్ఞ నియమించారు, ఆజ్ఞకు లోబడవలసిందే. లోబడితే, ఆజ్ఞకు లోబడ్డవారు ఎప్పటికీ సిగ్గుపడరు అని రాసి ఉంది. చదివే మనం, ఆజ్ఞకు లోబడ్డవారు, ఆజ్ఞకు లోబడేవారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి జీవించే వారికి అవమానము రాదు, సిగ్గుపరచబడరు అని నేర్చుకున్నాం. అంటే మన అవమానం లేకుండా గౌరవముగా కలిగి ఉండాలంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉంటే నీకది విలువ, గౌరవం. అలా లోబడితే ఏంటంటే నీ కీర్తి కలుగును, నీకు కీర్తి కలుగును, గొప్ప పేరు వచ్చింది. ఎందుకయ్యా పేరు? ఎవరు వస్తారంటే, ఈ లోకంలో ఏ మనుష్యుడు నీకు మంచి పేరు ఇవ్వలేడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుకి ఆజ్ఞకు లోబడతారో వారికి లోకములో గొప్ప పేరు ప్రఖ్యాతులు
కీర్తి కలుగుద్దని లేఖనాలు రాయబడి ఉంది. కనుక ఈరోజు ఏం చేయాలంటే, నా దేవుని దగ్గర నుంచి గొప్ప కీర్తి నాకు కావాలి, గొప్ప పేరు నాకు కావాలి. అందుకోసం ఇప్పుడే నేను నా దేవుని ఆజ్ఞకు లోబడతానని లోబడాలి. రెండోది, ఆజ్ఞకు లోబడితే నీకేమిటి అంటే ఘనత, గౌరవము. ఎవరిస్తారు గౌరవం నీకు? నిన్ను ఎవరు గౌరవిస్తారు లోకంలో? ఒక వ్యక్తి పాపిగా ఉంటే ఎవరి గురించి రండి, ఘనత రాదు నీకు. ఘనత, మహిమలు యేసయ్య ఇంటిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య రాజ్యంలో ఘనత, ప్రభావములు ఆయన దగ్గర ఉండి ఎవరు యేసయ్యకు లోబడతారో, వాక్యం లోబడతారో, ఆజ్ఞ లోబడతారో, ఆయన దగ్గర ఉన్నటువంటి ఘనత, ప్రభావాలను నీకు ఇచ్చి గౌరవిస్తూ ఉంటాడు ఆయన. అంటే యేసు ప్రభు నీలోకి వస్తే యేసయ్య వాక్యానికి లేక ఆజ్ఞకు లోబడితే నీకు ఈ లోకంలో గౌరవం, మనుషులు ఇచ్చే గౌరవం కాదు అది. తాగిపోతూ ఉంటే ఎవరు గౌరవిస్తారు? దొంగోడు ఎవరు గౌరవిస్తారు? ఇక ఒకవేళ నీకు భయపడి ఎవరు నీ ముందు అయ్యా అయ్యా అనొచ్చు, కానీ చోటు నిన్ను గౌరవంగా ఉండదు. కానీ శాశ్వతంగా నువ్వు లోకములో గౌరవించబడాలంటే, ఘనత కలిగి ఉండాలంటే అది యేసుక్రీస్తు ప్రభు నేను నీకు ఘనతనిస్తాను అని చెప్పాడు. మూడవది, సౌందర్యము నీకు ఇస్తాను, సొగసు నీకు ఇస్తాను. ఒకప్పుడు నువ్వు చూడ అసహ్యంగా ఉంటివి, అసహ్యంగా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను దర్శించి నీ జీవితాన్ని మార్చి, స్థితిని మార్చి, కడిగి శుద్ధీకరించి నాకు నీ కోసం కలవరిలో రక్తాన్ని ప్రోక్షించి నేను కాల్చిన రక్తపు ధారల్లో నిన్ను కడిగి పవిత్రపరిచి నీకు అన్ని అవయవాలు అమర్చి నేను సౌందర్యాన్ని ఇచ్చాను. ఇప్పుడు నీకున్న సౌందర్యం నువ్వు ఇచ్చింది కాదు, ఇప్పుడు తెచ్చుకుంది కాదు. యేసు ప్రభు ఇచ్చాడు మనకి. యేసు ప్రభు ఇచ్చిన సౌందర్యం ఆయన అన్నాడు, నేను సౌందర్యం ఇచ్చానయ్యా, ఆ సౌందర్యాన్ని కోరుకున్నాను నేను. నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుకొనును. ఏ సౌందర్యం అంటే యేసుక్రీస్తు ప్రభు నీకు ఏ సౌందర్యం ఇచ్చాడో ఆ సౌందర్యాన్ని కలిగిన స్త్రీని, భార్యను ఆయన కోరుకుంటున్నాడు అని నేర్చుకున్నాం. రెండోది, నిన్ను హెచ్చించాలంటే చూస్తున్నా ఆయన కలుగు చేసే సమస్తములో నిన్ను హెచ్చించాలంటే, గొప్ప చెయ్యాలంటే దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, ఆజ్ఞకు లోబడాలి, దేవునికి లోబడాలి నేర్చుకున్నాం. రెండోది, నిన్ను దేవుడు హెచ్చించాలంటే మూడో విషయం, నీవు దేవుని యొద్దకు రావాలి అని నేర్చుకున్నాం. దేవుని యొద్దకు వస్తున్నావా? వస్తాం మనం కాలక్షేపం కోసం. నిజంగా కొంతమంది వచ్చారు, ఇంక చాలామంది రాలా. అంటే ఏంటి? రాకూడదనా, వద్దనా, వెళ్ళకూడదన్నా, వెళ్తే వద్దంట, వెళ్ళకపోతే ఏంటంట అనే టైప్ కూడా ఉంటారు ప్రపంచంలో. వాక్యం అంటుంది, నేను దేవుని ఎదురు రండి, దేవుని ఎదుకు వస్తే, నా ఎదుకు వస్తే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. నువ్వు హెచ్చించబడాలంటే, గౌరవించబడాలంటే, కీర్తి రావాలంటే, ఘనత రావాలంటే, నీవు కుటుంబము హెచ్చించబడాలంటే నీవు ప్రతిరోజు దేవుని యొద్దకు రావాలి. ఎవరు వచ్చారంటే, ఒకటి యూదులు జ్ఞానము కొరకు దేవుని యొద్దకు వచ్చి పొందుకున్నారు అని నేర్చుకున్నాం. రెండోది మొదటేమో యూదులు వచ్చి పొందుకున్నారు. రెండో చెప్పడు ఆయన, ఒక్కను ధోనిలో ఉండేప్పుడు ధోని గెలగానే సంఖ్యల్లో బంధించబడిన వాడు యేసు ప్రభు యొద్దకు వచ్చి వాడు స్వస్థచిత్తుడాయను, మార్చబడెను, మాట మారెను, మనస్సు మారెను, శరీరం మారెను, స్థలం మారెను, స్థానం మారెను, వస్త్రం మారెను, అరకు స్థలం మారెను, యేసుక్రీస్తు కూడా ఉండెను అని నేర్చుకున్నాం. అంటే ఒక వ్యక్తి యేసయ్యకు వస్తే ఆ యేసయ్య నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఇంకా నీ జీవితం మారలా, ఏమీ మారలో. కారణం ఏంటంటే నువ్వు యేసయ్యకు రావు, యేసయ్యతో సంబంధం లేదు నీకు, యేసుకి నీ సంబంధమే లేదు అసలు. యేసు లేకుండా ఉంటావు నీవు, మరి నీ బతికేం మారుద్ది, జీవితం ఏం మారుద్ది?
ఎక్కడంటే అక్కడే ఉండవు, నువ్వు పాపంలో ఉండవు, పాపిగానే ఉండవు. ఒక దుర్మార్గుడు అంటే ఒక అపవాది చేత, సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తి లేచి యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన వాడిని మార్చెను. మనస్సు మారింది, మాట మారింది, చూపు మారింది, హృదయం మారింది, కట్టు మారింది, అన్నీ మారిపోయినాయి. నువ్వు మారలా, వాడు మారాడు. కారణం రావు, నువ్వు తిరుగుబాటు ఉంటే, పని లేకపోతే, ఉదయం వస్తే సాయంకాలం, సాయంకాలం వస్తే ఇట్లా ఉంటాం మనం. అందుకని వేసాడు ప్రతిరోజు రావాలి, నువ్వు వస్తే జీవించబడతావని, హెచ్చించబడతావని దేవుడు చెప్పాడు. మూడోది, ఒకటేమో దేవుని ఆజ్ఞకు లోపడాలి, రెండేమో దేవునికి లోపడాలి, మూడేమో దేవుని ఎత్తుకు రావాలి, నాలుగోది చెప్పాడంటే ఆయన మీరందరూ ఆశానికులు కలిగి ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్. ఇది లేకపోతే నువ్వు లోపడ్డా, దేవుని దగ్గరకు వచ్చినా, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, ఆశానికులు లేకపోతే ఎప్పటికీ నువ్వు గొప్పవాడు కాలేవు, హెచ్చింపు పొందలేవు. నువ్వు ఈనాడు మనుషులందరూ కోటాను కోట్ల మందిలో సెల్ఫ్ కంట్రోల్ నశించిపోయింది. ఆశానికులు లేదు, ఎగబడుతున్నారు, ఎగబడతావు, అన్నిటి కోసం ఎగబడుతున్నావు. ఎందుకని ఎగబడుతున్నావు అంటే కంట్రోల్ చేసుకోకపోతున్నాను. నేను కంట్రోల్ లేదయ్యా. ఏ కంట్రోల్ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు నాకు, ఆశకు కావాలి నాకు లేదు, నాకు లేదు. మరి నేను ప్రార్థన చేసేవా? నాకు ఆశకు కావాలయ్యా, సెల్ఫ్ కంట్రోల్ కావాలి నాకు, నేను నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, నన్ను అదుపు చేసుకోలేకపోతున్నాను, నాలో ఉన్న సాతాను నన్ను ప్రేరేపిస్తూ ఉంది అని సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నావా? దానియేలు చేసుకున్నాడు అని నేర్చుకున్నాం మన ఉదయం. దానియేలు సెల్ఫ్ కంట్రోల్, ఆశనిగ్రహము కలిగి ఉన్నాడు కనుక అతను హెచ్చించబడిన, రాజులు మారిన, రాజ్యాలు మారిన ఆ స్థలములో అతడు వర్ధులతో ఉన్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు, రాజుగా ఉన్నాడు, అధికారము పొంది గొప్ప ఆధిక్యత ఇచ్చి హెచ్చించాడు దేవుడు. కారణం ఏంటంటే నీవు సెల్ఫ్ కంట్రోల్, ఆశానిగ్రహం కలిగి ఉండాలి. అది లేకపోతే మిత్రముగా ఉండాలి, అన్నింటి మిత్రంగానే ఉండాలి. మిత్రంగా లేవంటే నువ్వు లేకపోతే కారణమేంటి? లేకపోతే కారణమేంటే నువ్వు దేవుని ఎదుకు రాలేకపోతున్నావు. రాలేదు కాబట్టి అలా ఉండవు. చివరిగా ఆయన చెప్పాడు, నిన్ను హెచ్చించాలంటే నీ ఆత్మ శుద్ధీకరణ ఉండాలట. చివరి చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను హెచ్చించాలంటే నీ అంతరంగము ఆత్మ శుద్ధీకరంగా ఉండాలి, ఆత్మ పవిత్రంగా ఉండాలి, ఆత్మ పవిత్రంగా ఉండాలి. మనిషి పవిత్రం కాదు, ఏసై కావాల్సిన మనిషి పవిత్రం ఉంటుంది కాదు, మనిషి పవిత్రంగా ఉండాలి, ఆత్మ కూడా పవిత్రంగా ఉండాలి. లేఖనాల్లో ఒక వ్యక్తి ఆత్మను పవిత్రంగా ఉంచుకుంటే ఆయన దేవుని చేత హెచ్చించబడనని లేఖనాల్లో ఉంది. అంటే ఒక వ్యక్తి తనను తన ఆత్మను, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధిగా ఉండాలి, నువ్వు నీ ఆత్మ శుద్ధీకరణగా ఉండాలి. కానీ మనుషుడు ఆత్మను పాడు చేస్తున్నాడు, నీ క్రియలు బట్టి, నీ శరీరం పాడైపోయింది, నీ పనులు బట్టి, నీ బేవరస అలవాట్లు బట్టి, నీ శరీరం, నీ ఆత్మ భ్రష్టమైపోయింది, భంగమైపోయింది. అందుకేస్తున్నాడు, నా కుమారుడు ఎన్నుకోబడిన వాడు, కడగబడిన వాడు, మార్చబడిన వాడు, విశ్వాసంతో వచ్చేవాడు, నీవయ్యా పరిశుద్ధంగా ఉండాలయ్యా, పవిత్రంగా ఉండాలి. నీ అంతరంగము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ అంతరంగము పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి పరిశుద్ధంగా ఉంటేనే హెచ్చిస్తా నేను అన్నాడు ఆయన. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచ్చిన అందరూ తెలుసు వాక్యం. ఇది టైం అయిపోయింది, త్వరగా. మనకి వాగ్దానం ఉన్నవి కనుక గమనించి, మనకి వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? నిన్ను హెచ్చిస్తాను అనేది వాగ్దానం నీకుంది. వాగ్దానం ఏంటయ్యో? నీకు పరలోకం ఇస్తాను నేను అనే వాగ్దానం ఉంది, నేను దీవిస్తాను నేను అనే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం క్యాచ్ చేయాలి.
వాగ్దానము నీలో జరగాలి. వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే మనకి ఈ వాగ్దానము ఉంది కనుక దేవుని భయం కలిగి ఉండండి. మనకి వాగ్దానం ఉంది కాబట్టి ఆ వాగ్దానము నువ్వు సొంతం చేసుకోవాలంటే దేవుని భయము కలిగి, దేవుని భయముతోను దేవుని భయముతో పరిశుద్ధతను ఏంటంటే దేవుని భయమే కలిగి నీకున్న పరిశుద్ధ జీవితాన్ని సంపూర్ణంటే నీ పరిశుద్ధ జీవితానికి ఎక్కడ మైలు పడకుండా, నీ జీవితం అపచ్చు కాకుండా, పాడైపోకుండా ఆత్మశుద్ధికరంగా ఉండాలి. ఆ భయం కలిగి దేవుడంటే వాక్యం అంటే భయము, దేవుడంటే భయము, వాక్యం అంటే భయము. దేవునికి వాక్యానికి భయపడి నువ్వేం చేయాలంటే నీ ఆత్మ నువ్వు ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బతకాలి. నువ్వు పరిశుద్ధంగా బతికే సమయంలో సాతాను ప్రేరేపిస్తే నీ పరిశుద్ధ జీవితము అపవిత్రం అయిపోతే, పవిత్రమైన జీవితం అపవిత్రంగా మార్చబడింది. చదువాకి ఇప్పుడు చెయ్యి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఏంటంట? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం అంట. ఏమైంది? ఆత్మ ఏమైపోయింది? కల్మషం. శరీరం ఏమైపోయింది? కల్మషం. ఎందుకు అయిపోయింది అయ్యా? ఎందుకు అయిపోయింది? నీ శరీరము, నీ ఆత్మ కల్మషం, పాపం, అపవిత్రం అయిపోయింది. కారణం ఏమిటంటే నీ దగ్గర భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు, క్రమమైన జీవితం లేదు, క్రమమైన ప్రార్థన జీవితం, రుచి జీవితం, నీ జీవితం ఆచారం, అలవాటు. అందుకని భయం లేని కారణం చేత, భయము లేని కారణం చేత, ఆజ్ఞకు భయపడని కారణం చేత, దేవునికి భయపడని కారణం చేత నువ్వు ఏమిటంట? నీ శరీరానికి ఆత్మకు కల్మషము అంటుకుంది. కారణం ఏంటే నీకు భయం లేదు, భక్తి లేదు, క్రమము లేదు, క్రమ జీవితం నీకు లేదు. అందుకు బస్ట్ అయిపోయి ఎందుకు వేసినాడు? ఆత్మకు శరీరానికి కలిగిన సమస్త కల్మషం నుంచి మనలను పవిత్ర చేసుకోండి అయ్యా. ఆత్మకు శరీరానికి కలిగిన సమస్తమైన కల్మషాన్ని కడుక్కొని మిమ్మల్ని మీరు పవిత్రంగా చేసుకుంటే ఆ వాగ్దానము మీ ఎడల జరుగును గాక, ఆత్మాగ్నము నీ పొందుకొను గాక, దేవుడు హెచ్చింపులోకి వచ్చును గాక, నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, నీ సంఘాన్ని దేవుడు దీవించును గాక, నా సంఘాన్ని దేవుడు బలపరచును గాక. అలా జరగాలంటే ఏం చేయాలంటే నువ్వు పవిత్రపరచుకోవాలి. శరీరాన్ని ఆత్మకు కలిగిన కల్మషం యేసయ్య రక్తములో కడగబడి శుద్ధిపరచబడి పవిత్రపరచుకో, పరిశుద్ధంగా ఉంటే నీవు జీవితంలో ఆయన వాగ్దానము నెరవేర్చి సమస్త జనుల కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాను అని చెప్పిన దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడును గాక. నూతన నెలలోకి నువ్వు ఆత్మాభిషేకంతో నింపబడి సాగిపోవదు గాక. అందరి కుటుంబాలు అగస్తులంతా దీవెనకరంగా ఉండును గాక. ప్రతి వ్యక్తికి సంపూర్ణ దీవెనలు, ఆరోగ్యాలు వచ్చును గాక. ప్రార్థన. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మోకలయ్యమ్మ ఒక నిమిషం. ప్రార్థన అంటే మోకరించమని, కళ్ళు మూసుకోమని, రెండు చెలు పైకి తెత్తమని, నోరు తెరవమని, ప్రార్థన చేయమని. ఈ రాత్రి కాలం 3 దినాలు యేసు ప్రభుల వారు మనతో మాట్లాడారు. ఈ 3 దినాలు 3 పగళ్ళు 3 రాత్రులు యేసయ్య హెచ్చరించాడు. నేను హెచ్చిస్తానని చెప్పాడు. ఆ హెచ్చింపు వాగ్దానం నీకు కావాలంటే భయం కలిగి లోబడి కల్మషాన్ని కడిగి వేసుకొని, హృదయాన్ని శుద్ధిపరచుకొని, ఆత్మ పవిత్రపరచుకొని, ఈ శరీరాన్ని పవిత్రపరచుకొని పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే
నా దేవుని వాగ్దానం ఇప్పుడే నీ ఎడలా నెరవేర్చబడిన గాక అని చెప్పాడు. నా దేవుడు దీవించాలంటే నువ్వు ప్రార్థన చెయ్యి. దేవా ఇప్పుడే దర్శించయ్యా, దీవించయ్యా, కాపాడయ్యని ప్రార్థన చేసి అందరూ ప్రార్థనలో ఉన్న 2 హస్తాలు పైకెత్తండి, మోకరించండి. నిలువు మోకాళ్ళై తల్లి అమ్మ ఒకసారి నిలువు మోకాళ్ళై అందరూ ప్రార్థనలో ఉండండి. మీ 2 హస్తాలు పైకి చూపించండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి అమ్మ. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యి. 2 చేతులు అన్నయ్య తమ్ముడు నువ్వు కూడా వాళ్ళకి అక్కలకు కాదు, నువ్వు అన్నయ్యలు కూడా తమ్ముడికి కూడా నువ్వు కూడా 2 హస్తాల పైకి చూపిస్తావు. మీ 2 హస్తాల పైకి చూపిస్తూ ప్రార్థన చెయ్యి. 2 హస్తాల పైకి చూపిస్తూ ప్రార్థన చెయ్యి. యేసయ్యా దర్శించు. నీ చేతి పైకెత్తు 2 హస్తాల పైకెత్తు. చూడు పైకి చూపించు. దేవునితో మాట్లాడు. మా గౌరవ తండ్రి నీ పాదములకు వందనాలు. ఆత్మదేవానికి స్తోత్రమయ్యో. ఈ 3 రోజులు మాతో ఉన్నామయ్యో, మాతో మాట్లాడే ప్రభు, బలపరిచిన ప్రత్యేక సందేశంతో అభిషేకించి బలపరిచిన ప్రభువానికి స్తోత్రం. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, దీవించండి, బలపరచండి, అభిషేకించి ఆత్మ నియమంతో నింపండి ప్రభువానికి స్తోత్రం అయ్యా. అందరూ నూతన నెలలోకి ఆత్మ అభిషేకాన్ని పొందుకొని, ఆత్మ నియమాన్ని పొందుకొని ఈరోజు సాగిపోటకు సహాయం చేయదేవానికి స్తోత్రం తండ్రి. దీవించయ్యా, నా సంఘాన్ని దీవించయ్యా, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నవారు, పెద్దవారు, నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీ నామంలో అభిషేకించయ్యా, దీవించయ్యా, బలపరచయ్యా, కాపాడయ్యా. వ్యవసాయం చేస్తున్న రైతులందరినీ, వ్యవసాయదారులు దీవించయ్యా, పొలాలు దీవించయ్యా, పంటలు దీవించయ్యా, ప్రతి బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసయ్యా. అందరినీ నూతన నెలలోకి, ఆగస్టు నెలలోకి ఆత్మ నియమంతో నింపి పంపించండి ప్రభునికి స్తోత్రం. బలపరిచి మహిమ పొందుకున్నామని మా సంఘాన్ని, మా కుటుంబాలను ఈ రాత్రి స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించి అభిషేకించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం. అందరూ నిలబడ్డారా? ఒకసారి అల్లు చెబుదామా? ఎలాగా? 2 హస్తాలు చూపించమ్మా. అన్న నాన్న, అన్నయ్య, అక్క 2 హస్తాలు చూపించు. సరే అలాగే ఉందాం, అలాగే ఉండు, అలాగే పెట్టు, అలాగే పెట్టి పాట పాడతాం. ఎందుకో నన్నింత నీవు ప్రేమించితి ఓ దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మా నల్లిగి వ్రేలాడితివి, నాకు చాలిన నా స్థానములో నీవే, నాకు చాలిన నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరికి తోడయ్యుండును గాక. దేవుడు అందరు దీవించును గాక. ఆత్మ అభిషేకం నింపబడును గాక. నూతనంత దేవుడు సమాధానం కలుగును గాక. కృపా దీవుల